మొన్న నాగేశ్వరరావు గారు ఆయన ఎమ్మెల్సీగా చేశారు, ప్రొఫెసర్గా ఉన్నారు, ఒక అనలిస్ట్గా ఎంతో పేరు తెచ్చుకొని క్రెడిబిలిటీ ఉన్నటువంటి వ్యక్తి. అందరూ కూడా ఆయన మాట్లాడుతుంటే చాలామంది వ్యూవర్స్ కూడా ఆయన అంటే ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. అందరం కూడా ఆయన అంటే నాన్ కాంట్రవర్షియల్ మంచి అనలిస్ట్ అనుకున్నాం. మొన్న నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు విషయం ఎత్తడం, పవన్ కళ్యాణ్ గారు అమిత్ షా దగ్గరికి, పవన్ కళ్యాణ్ గారు మనోహర్ గారు అమిత్ షా దగ్గరికి పోయి జగన్ గారిని అరెస్ట్ చేయాలి అని చెప్పారని చెప్పి మాట్లాడటం చాలా బాధగా ఉంది. ఆయన అలా మాట్లాడటం, ఇంక ఎవరో రకరకాల మాట్లాడుతుంటారు, కానీ ఆయన అలా క్రెడిబిలిటీ ఉన్న వ్యక్తి అలా మాట్లాడటం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఏదో పార్టీ వాళ్ళు ఇచ్చింది తీసుకొచ్చి చెప్పడం, మాట్లాడటం అనేది ఒక అనలిస్ట్ అది కరెక్ట్ కాదు. క్రెడిబిలిటీ పోగొట్టుకుంటున్నారు మీరు. అసలు మీరేమన్నా కళ్యాణ్ గారు మాట్లాడింది మరి మీరేమన్నా విన్నారా? ఏ రకంగా మాట్లాడుతున్నారు మీరు? ఎట్లా చెప్తా ఉన్నారు? ఏదో కోర్ కమిటీలో మాట్లాడారంటారు. అసలు ఎక్కడ జరిగింది ఇది? ఏం జరిగింది? ఇంకోటి మాట్లాడతారు ఏమని, చంద్రబాబు గారు ఆయన తాత్కాలికం, జగన్ పర్మనెంట్ అని అమిత్ షా మాట్లాడారు అని మాట్లాడుతూ ఉన్నారు. సరే, మీరు మాట్లాడారు కదా, అంటే జగన్ గారు పర్మనెంట్ బీజేపీ తోటి సంబంధాలని ఒక్కసారి జగన్ చేత చెప్పించండి. అది మాకు బీజేపీ మాకు అనుకూలం అని ఒక్క మాట జగన్ చేత చెప్పించండి, మీరు మీ క్రెడిబుల్ నిలబడుతుంది. అంటే ఇది ఏ రకంగా అంటే ఏదో రకంగా కూటమిని విచ్ఛిన్నం చేయాలా, ఏదో రకంగా ఇట్లా మాట్లాడి లేని అన్నీ చెప్పి, అంటే క్రెడిబిలిటీ ఉన్న వ్యక్తిని పట్టుకున్నారు ఇప్పుడు.